అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పరేషాన్లు ఉన్నారు, ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారు, హైకమాండ్ ఎన్నికల బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఇక రేవంత్ అన్న కూడా తెలంగాణ నుండి కేరళ ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. కేరళ ఎన్నికల ప్రచారానికి ఇవాళ రేపు ఫుల్ బిజీగా ఉంటాడు. ఓవైపు రేవంత్ అన్న ఎన్నికల ప్రచారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కార్యకర్తలు కాంగ్రెస్కి రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి మీకు తెలుసు, జగిత్యాలకు సంబంధించినటువంటి కీలక నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ. జీవన్ రెడ్డి ఎంత సింపుల్ పర్సన్ అంటే, మొన్న మా శివన్న పోయిండు, జీవన్ రెడ్డి అన్న వాళ్ళ ఇంటికి పోయి ఒక వ్లాగ్ చేసిండు. అంటే వాళ్ళ ఇల్లు ఎట్లుంది, ఆయన ఆఫీస్ ఎట్లుంది, ఏం కథ అని చెప్పి మొత్తం చూపించిండు. నేను చిన్నప్పుడు చూసిన ఆ చైర్లు, చిన్నప్పుడు చూసిన ఆ టేబుల్, చిన్నప్పుడు చూసిన ఆ కుర్చీ, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఒక్కసారి వార్డు మెంబర్ అయితేనే, ఒక్కసారి సర్పంచ్ అయితేనే ఒక పెద్ద కుర్చీ తెప్పించుకుంటారు. వివిఐపి కూర్చుంటారు చూసిరా కుర్చీ, చైర్మన్, సిఇఓలు, ఎండీలు కూర్చుంటారు చూసిరా, ఆ కుర్చీలు తెప్పించుకుంటారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో. కానీ జీవన్ రెడ్డి అన్నకు సంబంధించినటువంటి కుర్చీ చూసినప్పుడు నేను షాక్ అయిపోయినా. సింపుల్గా ఉన్నది కుర్చీ. ఆ కుర్చీ ఒకసారి ఇరిగిపోతే మొలలు కొట్టిరట కుర్చీకి. జీవన్ రెడ్డి అన్నకు సంబంధించిన టేబుల్ కూడా వెరీ సింపుల్. అసలు నేను వీడియో చూసి పరేషాన్ అయిపోయినా. అసలు ట్విస్ట్ ఏంది తెలుసా, జీవన్ రెడ్డి అన్న కోసం వందలాది మంది కార్యకర్తలు రోజు రాజీనామా చేసుకుంటూనే వస్తున్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో లేని మేము ఎందుకు, మాకు కూడా పార్టీ అవసరం లేదు, మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి సిద్ధంగా లేము. జీవన్ రెడ్డి 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు మేము ఎందుకు ఉండాలి? ఇంకా సీనియర్ లీడర్నే రేవంత్ రెడ్డి పక్కన పెట్టినప్పుడు మేము లెక్కన, మమ్మల్ని కూడా రేపటి రోజు పక్కన పెడతాడు. కాబట్టి మాకు కూడా పార్టీ వద్దని చెప్పి వందలాది మంది కార్యకర్తలు రాజీనామాలు చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. కాంగ్రెస్కి రాజీనామాకు రెడీ అవుతున్నారు. కారణం ఏంది? జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి అనే వ్యక్తి లేడు. ఆయన లేనప్పుడు ఈ కాంగ్రెస్లో మాకు వద్దు. ఆయన కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటాం, బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్లో ఉంటాం, బీజేపీలో ఉంటే బీజేపీలో ఉంటాం, లేకపోతే మేము ఉండలేమనేది కార్యకర్తల, లీడర్ల వర్షం. అన్ని విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, జీవన్ రెడ్డి అన్న రీసెంట్గా ఆయన రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీకి. జగిత్యాల్లోనే ఒక ఫంక్షన్ హాల్లో జీవన్ రెడ్డి అన్న రాజీనామా పత్రం బయట పెట్టిండు. తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టిండు, కార్యకర్తలతో, లీడర్లతో మాట్లాడిండు. జీవన్ రెడ్డి అన్న రాజీనామా చేసేటటువంటి ఆ ప్రోగ్రాంలో 6,000 మంది జనాలు వచ్చిరట. అంటే దగ్గర దగ్గర 6,000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు వచ్చిరట. జీవన్ రెడ్డి ఫాలోవర్స్, జీవన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డి క్యాడర్ వచ్చిర్రు. వస్తే జీవన్ రెడ్డి అన్న నేను రాజీనామా చేస్తున్నా అనే మాట చెప్పిన వెంటనే ఇన్స్టెంట్గా జీవన్ రెడ్డితో పాటు 5,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రాజీనామా చేసిరట. అసలు మామూలు విషయం కాదు, పరేషాన్. ఇది ఎట్లా నేను చెప్తున్నా అంటే, నేను ఒక వీడియో చూసిన, ఇగో నేను మీకు వినిపిస్తా, చూపియగానే వినిపిస్తా. ఆ వీడియో చూసి నేను షాక్ అయిపోయినా నిజంగా. 5-6 వేల మంది ఆ మీటింగ్కి వస్తే దగ్గర దగ్గర 5,000 మంది రాజీనామా చేసిరట కాంగ్రెస్కి. జీవన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్లో లేకపోతే మేము అవసరం లేదు. ఇంత సీనియర్ లీడర్నే రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టిండు. ఇంత సీనియర్ లీడర్నే రేవంత్ రెడ్డి పట్టించుకోలే. రేవంత్ రెడ్డికి జాకీ బట్టి లేపేటోళ్ళు, రేవంత్ రెడ్డిని జోకేటోళ్ళకి టికెట్లు ఇచ్చిండు. రేవంత్ రెడ్డిని పొగిడేటోళ్ళకి, రేవంత్ రెడ్డి కోసం పనిచేసే వాళ్ళకి, రేవంత్ రెడ్డి అన్న 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 అని చెప్పి రేవంత్ రెడ్డి వెనకాల తిరిగేటటువంటి వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చింది తప్ప, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గట్టిగా పనిచేసేటటువంటి లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వలేదని చెప్పి వినబడుతున్నటువంటి వ్యవహారం. అందుకే కదా జీవన్ రెడ్డి అన్న రాజీనామా చేసిండు. ఈ వీడియో ఒకసారి వినోరి. దాదాపు 5,000 మంది వచ్చినారు సార్. ఆ రోజు ఎవరు రాజీనామా చేసిన రోజు 5,000 మంది వచ్చినారు. 10,000 మంది వచ్చారు. మీ అసలు కార్యకర్తలే ఆ రోజు ఎన్ని హోదాల మీద ఉన్నారు వాళ్ళందరూ రాజీనామా చేసినారు సార్. ఓహో, జీవన్ రెడ్డి సార్ సపోర్ట్. ఆయన అంటే గంత ప్రేమ ఉన్నది. విన్నారు కదా,
జీవన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి రోజు 5-6 వేల మంది జనాలు వచ్చారట. జనాలు అంటే కార్యకర్తలు, లీడర్లు. ఇన్స్టెంట్గా 5,000 మంది రాజీనామా చేసిరట. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళే చెప్తున్నారు, జీవన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. జీవన్ రెడ్డి ఒక్కడు రాజీనామా చేస్తే 5,000 మంది రాజీనామా చేసిరట. జీవన్ రెడ్డి పవర్ అట్లుంది. అయితే ఇంకోటి ఏంటంటే, నేను ఒక వీడియో చూసిన, జీవన్ రెడ్డి అంటే బాగా ఇష్టం ఉన్నటువంటి ఒక అన్న. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం అట. ఆయన చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెయ్యి గుర్తు పచ్చబొట్టు పొడిపించుకుంటే మా శివన్న వీడియోలో ఉంది. దాంట్లో పచ్చబొట్టు తీపించుకున్నాడు. అదేంది, ఎందుకు తీపించుకున్నావు అంటే, మా జీవనన్న లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాకు ఎందుకు, మా జీవనన్న కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ పచ్చబొట్టు పొడిపించుకున్నా. కాంగ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని చూస్తూ పెరిగినా, మా జీవనన్నను చూస్తూ పెరిగినా. ఆయన లేనప్పుడు ఎందుకు, ఆయన చేయి మీద ఉన్నటువంటి పచ్చబొట్టు తీపించుకున్నాడు. అసలు నాకు చాలా విచిత్రం అనిపించింది. అసలు గింత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా కాంగ్రెస్ కని. ఆఖరికి జీవన్ రెడ్డి అన్నకు సంబంధించినటువంటి ఇంట్లో రాజీవ్ గాంధీ ఫోటో ఉన్నది, సోనియా గాంధీ ఫోటో ఉన్నది, రాహుల్ గాంధీ ఫోటో ఉన్నది, రాహుల్ గాంధీతో కలిసి దిగినటువంటి ఫోటో ఉన్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఇందిరాగాంధీ పేరు పెట్టుకున్నారు వాళ్ళ పిల్లలకు, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు. అసలు నాకైతే విచిత్రం అనిపించింది. జీవన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలకు గాంధీ కుటుంబం పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు మరి తీసేస్తారా అన్న, ఎట్లా అంటే తీసేయం, అభిమానం అట్లనే ఉంటుంది. మరి అన్నీ తీసేసారు ఫ్లెక్సీలు. మరి జీవన్ రెడ్డి అన్న ఆఫీస్లో ఉన్నటువంటి ఫోటోలు ఎందుకో తీసేయలేదు, ఎందుకు అంటే అవి తీసేయం అభిమానం. కాంగ్రెస్ పార్టీ పైన జీవన్ రెడ్డికి అభిమానం ఉన్నది, కానీ రేవంత్ రెడ్డి వల్ల రాజీనామా చేసిండు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. అసలు చర్చ ఏంటంటే, జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోబోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఏప్రిల్ 5వ తారీఖు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీ ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. జీవన్ రెడ్డి 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ అవుతున్నాడట. ఆ సభకు కేసీఆర్ చీఫ్ గెస్ట్కి వచ్చి కేసీఆరే జీవన్ రెడ్డికి గులాబీ కండవ కప్పబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో బీఆర్ఎస్ అని కొంతమంది అంటారు, బీజేపీ అని కొంతమంది అంటారు. మ్యాక్సిమం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోబోతున్నాడట. దగ్గర 10,000 మందితో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నాడు. అసలు ట్విస్ట్ ఏంది చెప్పనా, రోజుకో 100 మంది, రోజుకో 50 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు, కార్యకర్తలు, లీడర్లు. అది కూడా జగిత్యాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎప్పుడైతే జీవన్ రెడ్డి అన్న బయటకు వచ్చేసిండో, బయటకు వచ్చిన తర్వాత సుమారు జీవన్ రెడ్డి అన్నతో 5,000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఏ క్యాడర్లో ఉన్నా కూడా కాంగ్రెస్కి రాజీనామా చేసిరట. ఇప్పుడు జీవన్ రెడ్డి అన్న బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నాడని చెప్పి ఎప్పుడైతే ఒక చర్చ బయటకు వచ్చిందో, అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పైన అసంతృప్తితోటి, అసహనంతో, కోపంతో, బాధతో ఉన్నటువంటి వాళ్ళు దగ్గర ఒక 200 నుండి 300 మంది రాజీనామాలు చేయడానికి రెడీ ఉన్నారట. 200 నుండి 300 మంది రాజీనామాలకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ లీడర్లు అధికార పార్టీలోకి పోతారు ప్రతిపక్షానికి రాజీనామా చేసి, కానీ ఇక్కడ డిఫరెంట్ ఉన్నది. అధికార పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలోకి వస్తారు. ఇంకా విచిత్రం ఇది. ఎందుకు అంటే కారణం ఏంటంటే, ఒరిజినల్ లీడర్లనే రేవంత్ రెడ్డి పక్కన పెట్టినప్పుడు మేమెంత, మమ్మల్ని కూడా పక్కన పెడతాడు, మేము కార్యకర్తల మమ్మల్ని కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోడు, కాబట్టి మేము జీవన్ రెడ్డి వెంటనే ఉంటాం, జీవన్ రెడ్డి అన్న ఏ పార్టీలో పోతే ఆ పార్టీలో పోతాం అనేది వాళ్ళ వర్షన్. సో మొత్తానికి నాకైతే షాక్ అయిపోయినా. 5,000 మంది ఇన్స్టెంట్గా రాజీనామా చేశారంటే, కాంగ్రెస్కి 5,000 మంది రాజీనామా చేసి ఇంకా రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే ఆల్మోస్ట్ జగిత్యాల్లో కాంగ్రెస్ ఖతమైపోతుంది, జగిత్యాల మొత్తం బీఆర్ఎస్ ఊపు వస్తుంది. ఇది వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి ఆల్రెడీ సర్వం సిద్ధమైపోయింది. సో కేసీఆర్తో టచ్లో ఉన్నాడట, కేటీఆర్తో టచ్లో ఉన్నాడట, మాట్లాడుతున్నాడు. సుమారు 1,00,000 మందితో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. దగ్గర ఒక 10,000 మంది ఫస్ట్ జీవన్ రెడ్డితో సహా బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి రెడీగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. జై తెలంగాణ.